పుష్ప సీక్వెల్ కంప్లీట్ అయిన తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమా ఏంటి అనేది ఇంకా క్లారిటీ రాలేదు. ఓ విధంగా త్రివిక్రమ్తో సినిమా అనుకున్నా ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ హోల్డ్లో పడిందట. అలాగే తమిళ దర్శకుడు అట్లీతో ఓ సినిమా అనుకున్నా అది కూడా ఆగిపోయింది. మరి ఐకాన్ నెక్స్ట్ సినిమా ప్లాన్ ఏంటి? సూపర్ స్టార్ రజనీకాంత్ నుంచి అభిమానులు ప్రేక్షకులు ఏదైతే కోరుకుంటున్నారో అదే జైలర్ లో చూపించి బాక్సాఫీస్ దగ్గర 650 కోట్లు రాబట్టాడు నెల్సన్. ప్రస్తుతం జైలర్ సీక్వెల్ కు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. వన్స్ జైలర్ సీక్వెల్ రిలీజ్ అయితే మాత్రం ఆ తరువాత అల్లు అర్జున్ తో మూవీ చేసేందుకు నెల్సన్ రెడీ అవుతున్నాడట. జైలర్ రిలీజ్ అయిన వెంటనే ఈ సినిమా డైరెక్టర్ నెల్సన్ తో సినిమా చేసేందుకు అల్లు అర్జున్ ఇంట్రెస్ట్ చూపించాడు. ఇటీవల స్టోరీ రెడీ చేసుకొచ్చి అల్లు అర్జున్ కు వినిపిస్తే కథ బాగా నచ్చిందట. వన్స్ జైలర్ 2 రిలీజ్ అయితే తనతోనే సినిమా చేస్తానన్నాడట ఐకాన్. చాలా ఏళ్లుగా కోలీవుడ్ లో డైరెక్ట్ మూవీ చెయ్యాలనుకుంటున్నాడు అల్లు అర్జున్. కొన్నేళ్ల క్రితం లింగుస్వామితో మూవీ అనౌన్స్ చేశాడు, కానీ కుదరలేదు. తర్వాత మరో తమిళ దర్శకుడు అట్లీతో మూవీ ఫిక్స్ చేసుకున్నాడు. అట్లీ మల్టీ స్టారర్ స్టోరీ చెప్పడంతో నో చెప్పాడు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి నెల్సన్ తో ఫిల్మ్ ప్లాన్ చేస్తున్నాడు బన్నీ. మరి ఈసారైనా ఐకాన్ కోలీవుడ్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా లేదా అనేది చూడాల్సి ఉంది. కొద్ది రోజులుగా త్రివిక్రమ్ కొత్త సినిమాపై డిస్కషన్ జరుగుతోంది. మాంత్రికుడు గత 7 నెలలుగా ఎందుకు సైలెంట్ గా ఉంటున్నాడు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బన్నీతో మూవీ ఆగిందని ప్రచారం ప్రారంభమైంది, కానీ జరుగుతున్నది వేరు అంటున్నారు త్రివిక్రమ్ సన్నిహితులు. గురూజీ ఈసారి పాన్ ఇండియా మార్కెట్ ను టార్గెట్ చేసినట్లుగా చెప్తున్నారు. కల్కి కలెక్షన్స్ 1100 కోట్ల వైపు దూసుకుపోతున్నాయి. అంతేకాదు, మైథాలజీ సినిమాలు తీయాలి అనుకున్న దర్శకులకు ఎక్కడా లేని ధైర్యాన్ని నూరుపోసింది కల్కి చిత్రం. భారీ బడ్జెట్ కు తగ్గట్టు ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ అందుబాటులో ఉంటే కల్కి లాంటి చిత్రం తీసి 1000 కోట్లకు పైగా కొల్లగొట్టవచ్చు అని ప్రూవ్ చేశాడు నాకి. అందుకే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న డైరెక్టర్లు ఆల్రెడీ మైథాలజీ సబ్జెక్ట్స్ నేపథ్యంగా చేసుకుని సినిమాలు తీస్తున్నారు. ఈ లిస్టులో త్రివిక్రమ్ కూడా చేరిపోయాడు. మైథాలజీపై అద్భుతమైన పట్టున్న దర్శకుడు త్రివిక్రమ్. అందుకే తన కెరీర్ లో ఒక డ్రీమ్ ప్రాజెక్టు సెట్ చేసుకున్నాడు. 100 కోట్ల బడ్జెట్ తో మైథాలజీ సబ్జెక్ట్ ను రాసుకున్నాడు. గతంలో ఇదే కథను ఎన్టీఆర్ కోసం ప్లాన్ చేశాడు, కానీ ఇప్పుడు ఈ స్టోరీని అల్లు అర్జున్ తో ప్లాన్ చేస్తున్నాడట. ఈ సినిమా కంప్లీట్ కావడానికి 2 ఏళ్ల సమయం పడుతుందట. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉంది అనేది కొద్ది రోజుల్లో తెలుస్తుంది. పుష్ప సీక్వెల్ షూటింగ్ ఆలస్యం కావటానికి సుకుమార్ రీజన్ కాదని యూనిట్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. భారీ కాస్ట్తో సినిమా తెరకెక్కుతుండటంతో ఇతర నటీనటుల డేట్స్ దొరకటం ఇబ్బందిగా మారుతోందట. ముఖ్యంగా విలన్ రోల్ చేసిన ఫాహిద్ మాలీవుడ్లో బిజీగా ఉండడంతో పుష్ప 2 డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోతున్నాడట. పుష్ప 1లో అల్లు అర్జున్ వర్సెస్ ఫాహిద్ ఫాజిల్ ఎపిసోడ్ పాన్ ఇండియా ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ప్రీ క్లైమాక్స్ లో వచ్చి క్లైమాక్స్ లో తన విలనీకి పీక్స్ కు తీసుకెళ్లాడు ఫాహిద్. టోటల్ పాన్ ఇండియా ఇప్పుడు పుష్ప సీక్వెల్ కోసం ఎదురు చూస్తోంది అంటే అందుకు కారణం పుష్పరాజ్ వర్సెస్ భన్వర్ సింగ్ షెకావర్ వార్ చూసేందుకే అని ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. అయితే ఫాహిద్ ఫాజిల్ పార్ట్ 2 కు డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోతున్నాడు. అందుకు కారణం అతని కమిట్మెంట్స్. ఒకవైపు మాలీవుడ్ లో ఆవేశం లాంటి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు, ఇంకోవైపు రజనీకాంత్ చిత్రంలో విలన్ రోల్ చేస్తున్నాడు. ఇంకా చేతిలో ఉన్న చిత్రాలతో పుష్ప 2 కు డేట్స్ ఇవ్వలేకపోతున్నాడు ఫాహిద్. ఈ కారణం కూడా పుష్ప 2 షూటింగ్ ఆలస్యం కావటానికి ఒక కారణం. అల్లు అర్జున్ లో ఫ్రస్ట్రేషన్ పెరిగేందుకు మెయిన్ రీజన్ అని తెలుస్తోంది. తెలుగులో పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ అసలు డైరెక్టర్స్ తోనే ప్రాబ్లం అంటున్నారు హీరోలు. ప్రభాస్ అడ్జస్ట్ అవుతున్నాడు, వరుస పెట్టి పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ చేస్తున్నాడు. మిగతా హీరోలు కూడా ఇదే అడ్జస్ట్మెంట్ అలవాటు చేసుకోవాల్సిందేనేమో. ఎప్పుడో సంక్రాంతికి రిలీజ్ కావాల్సింది కల్కి, కానీ జూన్ చివరి వారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు 4 ఏళ్లు నిర్మాణంలో ఉంది. అంతకుముందు సలార్ కూడా రిలీజ్ డేట్ మార్చుకుంది. అసలు పోస్ట్ పోన్ కాకుండా ఈ మధ్యకాలంలో ప్రభాస్ సినిమాలు లేవు. దర్శకులకు కావాల్సినంత సమయం ఇస్తూ సినిమా రెడీ అయిన తర్వాత రిలీజ్ చేస్తున్నాడు రెబల్. ముందు సలార్, రీసెంట్ గా కల్కి ఇలాగే రిలీజ్ చేశాడు ప్రభాస్. ఇప్పుడు ప్రభాస్ దారిలోనే మిగతా పాన్ ఇండియా స్టార్స్ నడుస్తున్నారు. దేవర కోసం ఆల్రెడీ ఒక రిలీజ్ డేట్ త్యాగం చేశాడు ఎన్టీఆర్. ఏప్రిల్ 5 రిలీజ్ కావాల్సింది దేవర, కానీ ఇప్పుడు సెప్టెంబర్ 27కు పోస్ట్ పోన్ అయింది. గేమ్ చేంజర్ కూడా అంతే, 3 ఏళ్లుగా నిర్మాణంలో ఉంది. ఇప్పటికీ రిలీజ్ డేట్ లాక్ కాలేదు. అయినప్పటికీ చరణ్ మెగా డైరెక్టర్ శంకర్ కు కావాల్సినంత టైం ఇస్తున్నాడు. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ఇదే ట్రెండ్ కు అలవాటు పడాల్సిందే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. 70 ఏళ్ల వయసు అంటే సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించే వయసు. మహా అయితే కొత్త తరం హీరోలకు తండ్రి పాత్రను చేసే వయసు. కానీ వయసులో పూర్తిగా యాక్షన్ హీరోగా మారిపోయాడు కమల్. ఒకప్పటి ప్రయోగాలు ఇప్పుడు చేయటం లేదు. ఇప్పుడు కమల్ మైండ్ మొత్తం
యాక్షన్ ఫిలిమ్స్ తో నిండిపోయింది. విక్రమ్ అతనే, భారతీయుడు అతనే, టగ్ లైఫ్ లో హీరో అతనే, కల్కీలో విలన్ అతనే. ఎటు చూసినా కమల్ కనిపిస్తున్నాడు. 70 ఏళ్ల వయసులో అతను చేస్తోన్న యాక్షన్ సీన్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. ఒక సినిమాను మించి మరో చిత్రంలో కమల్ యాక్షన్ సీన్స్ తో దుమ్ము రేపుతున్నారు. భారతీయుడు 2 చూస్తే కమల్ ఎప్పుడు కనిపించినా ఫైట్స్ చేస్తూనే కనిపించారు. అలాగే టగ్ లైఫ్ లోనూ సేమ్ ట్రెండ్ రిపీట్ చేయనున్నట్లు టీజర్ రిలీజ్ తో క్లారిటీ ఇచ్చాడు. ఇప్పుడు స్టంట్ కొరియోగ్రాఫర్స్ అన్బు, అరివుతో నెక్స్ట్ యాక్షన్ ఫిల్మ్ ప్లాన్ చేస్తున్నాడు. అన్బు, అరివు ప్రస్తుతం ఇండియాలోనే టాప్ స్టంట్ కొరియోగ్రాఫర్స్. వీరితో కమల్ సినిమా చేయడం అంటే ఆ యాక్షన్ ఫిల్మ్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. టాలీవుడ్ పాన్ ఇండియా సినిమాలకు మాత్రమే కాదు, సీక్వెల్స్ కు కూడా అడ్డాగా మారింది. ఓ విధంగా సీక్వెల్స్ ఎలా తీస్తే ప్రేక్షకుల్ని కట్టిపడేయొచ్చు అనేది బాగా తెలుసుకుంది. ఒకప్పుడు సీక్వెల్స్ అంటేనే భయపడిపోయిన ఇండస్ట్రీ ఇప్పుడు పాన్ ఇండియాకు సీక్వెల్స్ ఎలా తీయాలో చూపించడం విశేషం. భారతీయుడు సీక్వెల్ చూసిన తరువాత కోలీవుడ్ బెస్ట్ సీక్వెల్ ఏది అనే చర్చ మొదలైంది. శంకర్ తెరకెక్కించిన రోబో సీక్వెల్, అలాగే మణిరత్నం మేకింగ్ లో వచ్చిన పొన్నియిన్ సెల్వన్ సీక్వెల్ మాత్రమే వసూళ్ల పరంగా కోలీవుడ్ బెస్ట్ సీక్వెల్స్ గా నిలిచాయి. ఆ తరువాత కాంచన, సింగం, మారి లాంటి చిత్రాలు బెస్ట్ సీక్వెల్స్ లిస్ట్ లో ఉన్నాయి. అదే టాలీవుడ్ సీక్వెల్స్ గురించి మాట్లాడాల్సి వస్తే పాన్ ఇండియాను షేక్ చేసిన ఒక బాహుబలి సీక్వెల్ నుంచి సీక్వెల్స్ లిస్ట్ మొదలవుతుంది. కార్తికేయ 2, టిల్లు 2 లాంటి బ్లాక్ బస్టర్స్ లో లిస్ట్ కంప్లీట్ అవుతుంది. పైగా సెట్స్ పై ఉన్న సీక్వెల్స్ లిస్ట్ చెబితే ఎపిసోడ్ మొత్తం కూడా సరిపోదు. అన్ని సీక్వెల్స్ లిస్ట్ లో ఉన్నాయి. లేటెస్ట్ గా కల్కి సీక్వెల్ కూడా లిస్ట్ లో చేరింది. పుష్ప 2 రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సీక్వెల్ తప్పకుండా 1000 కోట్లు కొల్లగొడుతుందనే అంచనాలు ఉన్నాయి. అదేవిధంగా కల్కి సీక్వెల్ కూడా 1000 కోట్లకు తగ్గకుండా వసూళ్లను అందుకునే అవకాశాలే ఎక్కువ. ఇక సలార్ సీక్వెల్, దేవర సీక్వెల్, త్రిబుల్-ఆర్ సీక్వెల్, బాహుబలి 3వ భాగం కూడా వస్తే టాలీవుడ్ సీక్వెల్ గేమ్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లడం ఖాయం. టాలీవుడ్ పాన్ ఇండియా సినిమాలకు మాత్రమే కాదు, సీక్వెల్స్ కు కూడా అడ్డాగా మారింది. ఓ విధంగా సీక్వెల్స్ ఎలా తీస్తే ప్రేక్షకుల్ని కట్టిపడేయొచ్చు అనేది బాగా తెలుసుకుంది. ఒకప్పుడు సీక్వెల్స్ అంటేనే భయపడిపోయిన ఇండస్ట్రీ ఇప్పుడు పాన్ ఇండియాకు సీక్వెల్స్ ఎలా తీయాలో చూపించడం విశేషం. భారతీయుడు సీక్వెల్ చూసిన తరువాత కోలీవుడ్ బెస్ట్ సీక్వెల్ ఏది అనే చర్చ మొదలైంది. శంకర్ తెరకెక్కించిన రోబో సీక్వెల్, అలాగే మణిరత్నం మేకింగ్ లో వచ్చిన పొన్నియిన్ సెల్వన్ సీక్వెల్ మాత్రమే వసూళ్ల పరంగా కోలీవుడ్ బెస్ట్ సీక్వెల్స్ గా నిలిచాయి. ఆ తరువాత కాంచన, సింగం, మారి లాంటి చిత్రాలు బెస్ట్ సీక్వెల్స్ లిస్ట్ లో ఉన్నాయి. అదే టాలీవుడ్ సీక్వెల్స్ గురించి మాట్లాడాల్సి వస్తే పాన్ ఇండియాను షేక్ చేసిన ఒక బాహుబలి సీక్వెల్ నుంచి సీక్వెల్స్ లిస్ట్ మొదలవుతుంది. కార్తికేయ 2, టిల్లు 2 లాంటి బ్లాక్ బస్టర్స్ లో లిస్ట్ కంప్లీట్ అవుతుంది. పైగా సెట్స్ పై ఉన్న సీక్వెల్స్ లిస్ట్ చెబితే ఎపిసోడ్ మొత్తం కూడా సరిపోదు. అన్ని సీక్వెల్స్ లిస్ట్ లో ఉన్నాయి. లేటెస్ట్ గా కల్కి సీక్వెల్ కూడా లిస్ట్ లో చేరింది. పుష్ప 2 రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సీక్వెల్ తప్పకుండా 1000 కోట్లు కొల్లగొడుతుందనే అంచనాలు ఉన్నాయి. అదేవిధంగా కల్కి సీక్వెల్ కూడా 1000 కోట్లకు తగ్గకుండా వసూళ్లను అందుకునే అవకాశాలే ఎక్కువ. ఇక సలార్ సీక్వెల్, దేవర సీక్వెల్, త్రిబుల్-ఆర్ సీక్వెల్, బాహుబలి 3వ భాగం కూడా వస్తే టాలీవుడ్ సీక్వెల్ గేమ్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లడం ఖాయం.